హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, మనము విదేశాల్లో ఉన్న పిల్లలు వెళ్తారు కదా. మా పెద్ద పాప స్వీడన్ వెళ్తుందండి. వాళ్ళు రుబ్బుకోలేరు కదా, అంత టైం ఉండదు. వాళ్ళు జాబ్స్, పిల్లలు ఇవన్నీ పని చేసుకోవడం, అక్కడ ఎలాగ పని మనుషులు ఉంటారండి. మా పాప గ్రైండర్, చాలామంది గ్రైండర్ మిక్సీలో రుబ్బుకుంటారండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఈ పిండి ఇలా దోశ పిండి అండి, ఇలా ట్రై చేసుకోవచ్చు. నేను ఇదిగోండి బ్రౌన్ రైస్ అనమాట, మేము ఆడించుకుంటాము ధాన్యం దేని మా ధాన్యంది. ఇలాగ ఒక 4 గ్లాస్ తోటి 1 కేజీ అండి. దీంతో అయితే 4 గ్లాసులు బియ్యానికి 1 గ్లాసు మినప్పప్పు అండి. ఇదిగోండి మినప్పప్పు వేసాను అనమాట. ఇప్పుడు 1 కేజీనేమో ఇదిగోండి వేసాను అనమాట. కొర్రలండి, ఇదిగోండి కొర్రలు. ఇది ఇప్పుడు 1/2 కేజీకి ముందు 1/2 కేజీ వేసాను. ఇదిగోండి ఇవి కూడా వేసేస్తాను. ఇదిగోండి సోలు 1/2 కేజీ వేస్తున్నానండి. జొన్నలు 1/2 కేజీ వేసానండి. శనగపప్పు 1/2 కేజీ వేస్తానండి. చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. టేస్ట్ గురించి ఇదిగోండి ఇడ్లీ బియ్యం అండి. ఇదిగోండి ఇడ్లీ బియ్యం కూడా వేస్తాను. తొందరగా అక్కడ చలికాలంలో పొలవదు కదా. ఈ ఇడ్లీ బియ్యం వేసామనుకోండి, ఇది బాయిల్డ్ రైసు, అది వేసామంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఊతప్పంలాగా ఉంటే చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట. టేస్ట్గా ఉంటుంది, పులుస్తుంది కూడానండి తొందరగాను. ఇవన్నీ వేస్తానమాట. నేను మనం మెంతులు ఎలాగా రుబ్బినప్పుడు వేసుకుంటాం, దీంట్లోనే కొంచెము వేసిస్తే మెంతులు కూడా షుగర్ పేషెంట్ ఎవరండి, ఎవరైనా ముసలి వాళ్ళు కూడా వాళ్ళు రుబ్బుకోలేరు కండి. ఇలాగ ఆడించేసుకొని పెట్టుకున్నామంటే మా పాపకి సంవత్సరం వచ్చిందండి. 10 కేజీలు పిండి ఇచ్చేస్తాను. మధ్య మధ్యలో రుబ్బుకున్నప్పుడు రుబ్బుకుంటారండి. ఇడ్లీ పిండి అది కూడా వేసుకుంటారు. ఇది మధ్య మధ్యలోనేనండి. ఎమర్జెన్సీ రాత్రి అప్పుడు మనము చలికాలంలో అయితే 2 రోజుల ముందే మనం నానపెట్టిస్తేనండి పిండి కలిపేసి దోశకి బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది, పులిసిపోద్దండి. ఎండాకాలంలో అయితే 1 నైట్కే పులుసు పెడితే చాలండి. అక్కడ ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇడ్లీ ఎవరికైనా మంచిది, ఇది చాలాను ఎమర్జెన్సీకి చాలా మంచిది అనమాట. నేను ఇదిగోండి 10 కేజీలు బియ్యం తీసుకున్నాను అనమాట. ఆ 10 కేజీలకి 1 కేజీకి 4 కేజీలు 1 గ్లాసు మినప్పప్పు, మనం పావు ఎలాగ శనగపప్పు వేస్తాం కండి. కొర్రలు కూడా వేసాము. జొన్నలు, రాగులు అండి. హెల్తీ పిండి అనమాట. ఇది చాలా మంచిది. విదేశాలు వెళ్ళిన వాళ్ళకి ఎవరైనా తల్లిదండ్రులు చెయ్యాలంటే చెయ్యొచ్చండి. ఎమర్జెన్సీకి ఒక 5 కేజీలు తీసుకెళ్ళినా చాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇలాగ మంచి మంచి వీడియోలు పెడతాను. థ్యాంక్ యూ సో